నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం కొలెస్ట్రాల్ మందుల గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే పేషెంట్లకు కొన్ని మందులు నిర్దిష్టంగా ఇవ్వబడతాయి. వాటిలో ఒకటి రక్తాన్ని బరువుగా చేసే మందు, మరొకటి కొలెస్ట్రాల్ మందు. ఇప్పుడు ఈ రెండు మందులు ఇవ్వబడుతున్నాయి. అవి పేషెంట్ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండేందుకు, అంటే మళ్ళీ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు. కానీ పేషెంట్ దాన్ని చూసి చాలా వార్తాపత్రికలు, వీడియోలు చూస్తాడు. కొలెస్ట్రాల్ మందులు తీసుకుంటే మన మెమరీ బలహీనమవుతుందని, చెడు పరిస్థితి ఏర్పడుతుందని, మనం విషయాలను మర్చిపోతామని చెబుతారు. అందుకే ఆయన మనతో కూడా ప్రశ్నలు అడుగుతాడు. అలా జరిగింది. గత వారం ఒక పేషెంట్ వచ్చాడు. అతని ప్రిస్క్రిప్షన్లో రక్తాన్ని బరువుగా చేసే రెండు మందులు మరియు మరొకటి కొలెస్ట్రాల్ మందు ఉంది. ఒక మందు అయితే అతను రక్తాన్ని బరువుగా చేసే మందు తీసుకుంటున్నాడు, కానీ కొలెస్ట్రాల్ మందు మాత్రం తీసుకోవడం లేదు. అందుకే తమ్ముడు ఎందుకు తీసుకోలేదని అడిగాను. పేషెంట్ డాక్టర్ను కలవగా మందులు మెదడుకు హాని చేస్తాయా అని అడిగాడు. డాక్టర్ సమాధానమిచ్చాడు, మీ మెదడు ఒక రోజులో చెడిపోదు. కొలెస్ట్రాల్ మందులు తాత్కాలికం. జీవనశైలిని మార్చండి. మందులు లాభనష్టాల సమతుల్యంగా చూడండి. నేను అడిగాను, సరే మీ మెదడు ఒక రోజులో చెడిపోతుందా? లేదు అన్నాడు. మీ కొలెస్ట్రాల్ ఎందుకు పెరిగింది? ఆహారానికి సంబంధించి అని అడిగాను. అవును అన్నాడు. అప్పుడు కొలెస్ట్రాల్ ఔషధాలు తీసుకుంటారు, కానీ దీన్ని చాలా కాలం తీసుకోవాల్సి వస్తుందా? లేదు అన్నాడు. అప్పుడు మీరు ఈ ఔషధాన్ని 3 నెలలు తీసుకోండి. కానీ మీరు తెలుసుకోవాలి, మనం తీసుకునే ఔషధాలు ఎప్పుడు జీవితాంతం కోసం కాదు. మీ జీవనశైలిని మార్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు మీ ఆహారాన్ని మార్చితే, మీ కూర్చునే నిలబడే విధానాన్ని మార్చితే మీకు ఏ ఔషధాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అది ఆయుర్వేదం, మేము చూసే ఔషధాలు లేదా ఇతర ఔషధాలు. ఎలిపిడిక్ ఔషధాలకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మీరు తెలుసుకోవాలి, అవి మీకు సహాయపడతాయి. మందులను రెండు కత్తుల్లా భావించండి. వాటికి లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. కొన్నిసార్లు మనం కేవలం లాభాలను చూడాలి, కేవలం నష్టాలను చూడాలి. లాభాలు నష్టాల మధ్య మార్గం కనుగొనాలి. ఎప్పుడు ఏ ఔషధాలపై భయపడకండి. దాన్ని మీ లాభాల కోసం మొదట ఉపయోగించండి. దానిని వదిలించుకోవడానికి ప్రయత్నించండి. పేషెంట్లకు, ప్రత్యేకంగా కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్న వారికి తమ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి అవసరం. మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి మార్గాలు ఉన్నాయి. ఎలిపిడిక్ మందులకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మీరు అర్థం చేసుకోవాలి, అవి మీకు సహాయపడతాయి. కాబట్టి మీరు మందులను రెండు కత్తుల్లా భావించండి. వాటికి లాభాలు మరియు నష్టాలు రెండూ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మనం కేవలం లాభాలను చూడాలి, మరికొన్నిసార్లు కేవలం నష్టాలను చూడాలి, మరియు కొన్నిసార్లు లాభాలు మరియు నష్టాల మధ్య మన మార్గాన్ని కనుగొనాలి. కాబట్టి మీరు ఎప్పుడూ ఏ మందులపై భయపడకండి. దాన్ని మీ లాభాల కోసం మొదట ఉపయోగించండి మరియు దానిని వదిలించుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి పేషెంట్లకు, ప్రత్యేకంగా కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్న వారికి తమ కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి అవసరం ఉంది. ఇప్పుడు మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కాబట్టి మొదటి విషయం అర్థం చేసుకోండి, కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్గా మార్చుతుంది. అందువల్ల మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. అదనంగా మనం చూస్తున్నాం రిఫైన్డ్ నూనె వినియోగం ఇళ్లలో చాలా పెరిగింది. అందుకే నా సలహా ఏమిటంటే, ఎప్పుడు మిశ్రమ నూనె అంటే రెండు నూనెలను కలిపి చేసిన మూడవ నూనె తీసుకోకండి. మీరు ఎంతగా సహజ నూనె తీసుకుంటే అంత మంచిది. అనేక నగరాలు టీ3 నగరాలు కోహ్లను కలిగి ఉన్నాయి. మీ నూనె బాదం పల్లీలు ఇవ్వగలరు. కళ్ల ముందు ఆ నూనెను తీసి ఇస్తారు. పేషెంట్లు, పాలసీ ఉన్నవారు శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే నా సలహా దగ్గర కోహ్లకు వెళ్లి కళ్ల ముందు సరుకుల నూనెను తీసుకోండి. పాలసీస్ ఉన్నవారు వారి శరీరంలో కొలెస్ట్రాల్ తప్పుగా పెరగకుండా ఉండాలనుకుంటే నేను వారికి ఇదే సలహా ఇస్తాను. మీ దగ్గర ఉన్న కోహ్లకు వెళ్లి మీ కళ్ల ముందు మస్టర్డ్ నూనెను తీసుకోండి. మస్టర్డ్ నూనె మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. మీ గోల్డ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ పెరగదు. సరే, మీరు ఆ నూనె తీసుకున్నారు మరియు మీ ఇంట్లో ఉన్న అన్ని వంటలు మస్టర్డ్ నూనెలో చేశారు. ఎందుకంటే మీకు ఇక్కడ సందేహం ఉండదు. మీ కళ్ల ముందు జరిగితే ఇక్కడ సురక్షితత కూడా ఉంటుంది. రెండవ విషయం, మీరు ఏమి చెప్పాలి? మీరు ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని పెంచాలి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా ఫైబర్ తింటామో అంత తక్కువ కొలెస్ట్రాల్ మన రక్తానికి చేరుతుంది. మంచి చెడు రెండు మన రక్తానికి చేరుకోలేవు. మాకు కూడా నొప్పి తగ్గింది మరియు కొలెస్ట్రాల్ రక్తానికి చేరకుండా ఉండటం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించగలిగాం. ఇప్పుడు రిషా ఏం చేస్తుంది? ఫైబర్ చాలా ఎక్కువ లాభం ఇస్తుంది. మనం కూరగాయలు, పండ్లు మరియు మోటా ధాన్యాలు తింటున్నప్పుడు వాటిలో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
ముందుగా మీరు ఆహారంలో కొలెస్ట్రాల్ను తగ్గించాలి. రెండవది కార్బోహైడ్రేట్లను కూడా తగ్గించాలి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది. మూడవ లాభం ఏమిటంటే మీ కడుపు బాగా శుభ్రంగా అవ్వడం ప్రారంభమవుతుంది. మీకు ఎప్పటి నుండి ఉన్న సమస్యలు ముగియడం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఫైబర్ ఆహారంలో ఉన్న రసం చాలా ఉపయోగకరమైన విషయం. కాబట్టి మీరు మొత్తం రోజు రొట్టెనే తింటున్నారు, కానీ చాలా తక్కువ కూరగాయలతో రొట్టె తినడం లేదా అన్నం తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఫైబర్ పూర్తిగా అందదు. కాబట్టి మీరు ఎప్పుడైనా భోజనం చేస్తే కొంచెం పండ్లు మరియు కొంచెం సలాడ్ తప్పనిసరిగా తీసుకోండి. ఇది మీ ఆహారంతో అంత ఫైబర్ చేరడం వల్ల ఆహారంలో ఏదైనా తప్పు వస్తే అది మీ శరీరంలోకి ప్రవేశించదు. ఫైబర్ దాన్ని తనతో కట్టుకుని మీ రక్తానికి చేరకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఇది మనకు లాభం ఇస్తుంది. మనం ఫైబర్ను మంచి పరిమాణంలో తీసుకుంటే ఇకపై తల్వా, సమోసాలు, బంద్, పకోడీలు అడగకండి. ఇంట్లో జరుగుతున్న వంటలో కనీసం తక్కువ నూనె ఉపయోగించండి మరియు మీ ముందు ఉన్న నూనెను మాత్రమే తీసుకోండి. అప్పుడు మీకు మెరుగ్గా ఉంటుంది. ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని పెంచండి మరియు మీ వ్యాయామాన్ని ఎంత ఎక్కువగా చేయవచ్చు అంత ఎక్కువగా చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తారో అంత ఎక్కువగా కదలడం వల్ల మీకు రెండు లాభాలు ఉంటాయి. మీ బీపీ, చక్కెర, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. రెండవది, ప్లేసిస్ కారణంగా మీ కదలికలు ఆగిపోయాయి, అవి కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. చెప్పాలనుకుంటున్నాను, మీరు కొంతమంది రోగులతో కలుసుకోవాలి. అప్పుడు మీరు డాక్టర్ గారు వ్యాయామంపై ఎందుకు అంతగా దృష్టి పెడుతున్నారో అగు కావాలి. కాబట్టి నా చాలా విషయాలను మీరు కేవలం అంగీకరించాలి. మొదటి విషయం, ఆహారం శక్తివంతంగా ఉండాలి. అందులో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉండాలి. రెండవది వ్యాయామం. ఇక్కడ మీకు చెప్పబడినంత వ్యాయామం లేదా అలా చెప్పబడినది మీరు కనీసం చేయాలి. దాని తర్వాత మీరు ఏం చేయాలనుకుంటే చేయండి, చదవండి, మీరు చేయాలి. మూడవది మీ మందులు. ఎందుకంటే మెదడులో మొదటి 6 నెలల్లో చాలా మంచి మెరుగుదల ఉంటుంది. కానీ 6 నెలలు పూర్తయిన తర్వాత ఎంత వ్యాయామం చేసినా, ఎంత శక్తి పెట్టినా మెరుగుదల రాదు. కాబట్టి మీ మాట్లాడటంలో, నడవడికలో మెరుగుదల తీసుకురావాలంటే ఎక్కడో మీ మెదడులో కొత్త ప్రాసెసిటీ చేయాలి. అందులో సహాయపడుతుంది శ్రేయాస్. కాబట్టి మీరు మొత్తం ప్రోగ్రామ్ను అర్థం చేసుకోండి. ఈ ఛానల్లో మేము చాలా వీడియోలు పెట్టాము. వాటిని మీరు అర్థం చేసుకుంటారు, చూస్తారు. కాబట్టి మీకు ఏ మార్గం తీసుకోవాలో అర్థమవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ నడవడానికి అనుమతి ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.